మరి అది అది ఎందుకు మేము గుర్తుపట్టట్లేదు? అది ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ పాయింట్ గురించి సెకండ్ పాయింట్ ఆయన వాళ్ళ ఆవిడకి చాలా ఇష్టము. ఆంజనేయ స్వామి కాపాడుతానన్న పాయింట్‌ని ఎందుకు పట్టుకోవట్లేదు ఎవరును? ఎంతసేపు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడితే రెండిట్ల గురించే మాట్లాడాలి కదా! ఒక్కదాన్నే ఇప్పుడు ఏదో అనేసాడు అనకుండానే అన్న పాయింట్‌ని పట్టుకొని రెండో పాయింట్‌ని ఎందుకు పట్టుకోవట్లేదు మీరు? అది నేను మాట్లాడేది. ప్లే అయింది. ఆయనకి ఎంత ఆనందం వచ్చి మళ్ళీ 3, 4 సార్లు యేసేసాడు ట్రైలర్. అర్థమైందా? నేను ఫైనల్ ఒకటే చెప్పదలుచుకున్నానబ్బా! ఒక్కొక్కళ్ళ ఇష్టం వచ్చినట్టు బాయ్‌కాట్ వారణాసి అంట. బాయ్‌కాట్ వారణాసి ఏంట్రా అరేయ్! ఏం మాట్లాడుతున్నార్రా మీరు? అసలు ఆ ఫిల్మ్ తీసేది రాముడి మీద తీస్తున్నారని, మన సనాతన ధర్మాన్ని అంత బాగా క్యాప్చర్ చేయాలంటే రాజమౌళి గారిని మించి మన మహాభారతాన్ని గాని, రామాయణం గాని తీయలేరు. రాజమౌళి గారు మించి ఎవ్వరు తీయలేరు. ఆయనే మన సనాతన ధర్మాన్ని మొత్తం 120 కంట్రీలకు తెలిసేలా చేయబోతున్నాడు వారణాసి ఫిల్మ్ తోటి. అర్థమవుతుందా మీకు? ఏ అంతేగాని బాయ్‌కాట్ వారణాసి ఎవడికి ఇష్టం వచ్చినట్టు బాయ్‌కాట్ వారణాసి అంటే ఎవడు చేస్తాడురా బాయ్‌కాట్? ఏదో ఒకళ్ళిద్దరు ముగ్గురు వచ్చేసి ఓ 100 మంది సరే ఓ 100 మంది వచ్చేసి బాయ్‌కాట్ అంటే బాయ్‌కాట్ అయిపోద్దా? అరే సెన్స్ లేకుండా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళను. ఆయన ఎమోషన్‌ని, ఆయన బాధను అర్థం చేసుకోవాలి తప్ప ఏదో అనేసాడు అంటారేంటయ్యా? నిజంగా చెప్పనా? ఈ ఏ పని చేయకుండా ఓన్లీ దేవుడికి దండాలు పెట్టేసి దేవుడా నీదే భారం అనేవాళ్ళకన్నా 100% కాదు 1000% ఎఫర్ట్ పెట్టి వాడి పనినే వాడు దైవంగా భావించే మనిషికి దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. న్యాయమే చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళతోనే ఉంటాడు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పని చేసి దేవుడికి మొక్కావనుకో అది ఫలిస్తుంది. అంతేగాని నువ్వేం పని చేయకుండా ఓన్లీ దేవుడా, దేవుడా, దేవుడా నీదే భారం అంటే ఎక్కడ ఏ పని అవుతదయ్యా? ఏ పని అవ్వదు. సో, ఇంత నేనెందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీ పాయింట్‌కే వద్దాం. సరే. అసల ఏంటి రాజమౌళి అలా అనడం తప్పు కదా! అంటే మరి ఆ! అలాంటి పర్సనే ఇంత మంచి మంచి సినిమాలు ఎలా తీయగలుగుతున్నాడు? ఒక శివుడి మీద, రాముడి మీద, మహాభారతం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. రామాయణం అని ఇలాంటి మంచి మంచి హైలైట్స్ థాట్స్ ఇప్పుడు ఆ 'వారణాసి' ట్రైలర్ చూసాం. అందులో విజువల్స్ ఆంజనేయ స్వామిది అవన్నీ ఎలా ఉన్నాయి? అంతంత గొప్ప ఐడియాలన్నీ ఆయనకే ఎందుకు వచ్చేలా చేస్తున్నాడు దేవుడు? అంటే రాజమౌళియే కరెక్ట్ పర్సన్. ఆయనకే ఉంది అని దేవుడు ఆయన చేత చేయించుకుంటున్నాడు. లేకపోతే అంతంత గొప్ప గొప్ప విజువల్స్, గొప్ప గొప్ప ఆలోచనలు ఆ మనిషికొస్తున్నాయంటే గనక ఊరికే ఇచ్చాడు కదా దేవుడు. సో, దాన్ని నమ్మండి ఫస్ట్. అంతేగాని ఒక రాయి ఏద్దామని చూడకండి. అర్థమైందా? సో, దట్స్ ఇట్ గైస్. బై.